లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు మరో షాక్ తగలనుంది. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆయన కాంగ్రెస్ లో చేరే అంశంపై సీఎంతో చర్చించినట్లు తెలుస్తోంది. ప్రకాష్ గౌడ్ రేపు కాంగ్రెస్ లో చేరతారని సీఎం కు చెప్పినట్లు సమాచారం. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కమెంట్ చేసిన మరుసటి రోజే బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీఎం రేవంత్ తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు మరో షాక్ తగలనుంది. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆయన కాంగ్రెస్ లో చేరే అంశంపై సీఎంతో చర్చించినట్లు తెలుస్తోంది. ప్రకాష్ గౌడ్ రేపు కాంగ్రెస్ లో చేరతానని సీఎం కు చెప్పినట్టు సమాచారం. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కమెంట్ చేసిన మరుసటి రోజే బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీఎం రేవంత్ తో భేటీ అవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక సీఎంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కి కౌంటర్ ఇచ్చే పనిలో పడింది. ఇక పార్లమెంటు ఎన్నికల సందర్భంగా నిన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన కామెంట్స్కి కాంగ్రెస్ పార్టీ వెంటనే కౌంటర్ ఇచ్చింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. నిన్న బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫామ్ ఇచ్చే సందర్భంగా కేసీఆర్ చేసిన కామెంట్స్ సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు 20 మంది తమతో టచ్లో ఉన్నారు. బీజేపీ తలుచుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతుంది అంటూ కూడా ఆయన చేసిన కామెంట్స్ చేసిన నెక్స్ట్ రోజే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆయన మరో 2 రోజుల్లో కాంగ్రెస్ గూటికి రావడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఒకరు కడియం శ్రీహరి, అదేవిధంగా దానం నాగేందర్, ఆయనతో పాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. ఈ 3 ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు పనిచేస్తున్నారు. ఇక తాజాగా రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా ఆయన కాంగ్రెస్ గూటికి రాబోతున్నారు. మరో 2 రోజుల్లో ఆయన కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఇప్పటికే ఆయన సన్నిహితులు కూడా చెప్తున్న పరిస్థితి. ఇటీవల చేవెళ్ళ పార్లమెంట్ రివ్యూ సమావేశానికి కూడా ప్రకాష్ గౌడ్ సమావేశానికి దూరంగా ఉన్నారు. నిన్న జరిగిన రాష్ట్ర బీఆర్ఎస్ కీలక సమావేశం అభ్యర్థులతో పాటు మాజీ ఎమ్మెల్యేలంతా కూడా హాజరయ్యారు. పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా తెలంగాణ భవన్లో అధినేత కేసీఆర్తో భేటీ అయ్యారు. ఆ సమావేశానికి కూడా ప్రకాష్ గౌడ్ దూరంగా ఉన్నారు. ఇక గత కొద్ది రోజులుగా ఇప్పటి వరకు దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో కలిశారు. వారిలో 4 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టే. ఇక మిగతా 6 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీకి రావడానికి సిద్ధంగా ఉన్నారనే అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలే తమకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. తనతో కలిసిన భేటీ అయిన ఎమ్మెల్యేలంతా కూడా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి రామంటే అప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నారంటూ చాలా సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న రాజకీయ ఆరోపణలు, అసత్య ఆరోపణలకు వెంటనే కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇస్తుందని చెప్పొచ్చు. నిన్న బీఆర్ఎస్ భవన్లో జరిగిన పార్టీ నేతల కీలక సమావేశంలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన కామెంట్స్, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారనే అంశాన్ని ఆ నేతలతో చెప్పిన నెక్స్ట్ రోజే కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మరో 2 రోజులు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి పార్టీ సిద్ధమవుతుందని చెప్పచ్చు. ఇలా పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో చాలామంది అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన 39 మందిలో 10 మంది కాంగ్రెస్ సీఎంతో భేటీ అయ్యారు. దాంట్లో 4 కాంగ్రెస్ పార్టీలో చేరితే మిగతా 6 కూడా కాంగ్రెస్ పార్టీకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ పార్లమెంటు ఎన్నికలు అయ్యే వరకు వారానికి ఒకరు లేదంటే 2 ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ చేర్చుకోవడానికి ఏర్పాటు చేస్తుందని చెప్పదు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా రాజకీయంగా ప్రజల్లో ఒక బీఆర్ఎస్ పార్టీ లేదు, లేదంటే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీలు లేదనే అంశాన్ని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వరుసగా ఒకేసారి అందరు ఎమ్మెల్యేలు కాకుండా వారానికి ఒకరు లేదంటే 2 ఎమ్మెల్యేలని
పార్లమెంట్ ఎన్నికల వరకు చేర్చుకోవాలని ఒక రాజకీయ వ్యూహంతో కాంగ్రెస్ పార్టీలతో చెప్పొచ్చు. తాజా జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం అని చెప్పొచ్చు. ఎందుకంటే కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్ని అసత్య ప్రచారం చేస్తున్నారు. పార్టీలో ఉన్న అసంతృప్తులను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేయడానికి లేదంటే ఆ పార్టీ నేతలను కాపాడుకునే ఒక ఆయన రాజకీయ వ్యూహంలో భాగంగానే ఇలాంటి కామెంట్ చేస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీలో ఎవరు అసంతృప్తిగా లేరు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలే అసంతృప్తిగా ఉన్నారు. వారంతా కూడా కాంగ్రెస్ పార్టీకి రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడానికే పరోక్షంగా ఈరోజు రాజానగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎంతో భేటీ కావడం, ఆయన మరో 2 రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇవ్వడమే ఇది రాజకీయంగా అన్ని పార్టీల్లో చర్చ సాగుతుందని చెప్పొచ్చు. శ్రవంతి.